మీరు ప్రతిరోజు ఎంతో ఇష్టంగా తినే ఆహారం మీ ప్రాణాలనే తీయబోతోందా? కమ్మని రుచితో నోరూరించే మసాలాలు, చల్లగా గొంతులో జారిపోయే హిమక్రీములు, నోటికి హాయినిచ్చే చికెన్ ముక్కలు, ఇవన్నీ మీ ఆరోగ్యాన్ని దెబ్బతీసే మారణాయుధాలుగా మారుతున్నాయా? అవును, ఇప్పుడు భాగ్యనగరం కల్తీ మాఫియా గుప్పట్లో చిక్కుకుంది. నగరంలో ఏ మూల చూసినా కల్తీయే, ఏ వస్తువును తాకినా మోసమే. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఆ కేటుగాళ్ళు అస్సలు రంగు బయటపడింది. అధికారులు దాడులు చేసిన ప్రతి చోట విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. అసలు మనం ఏం తింటున్నాం? ఈ కిలాడీలు మన ప్రాణాలతో ఎలా ఆడుకుంటున్నారు? వికారాబాద్ నుండి హైదరాబాద్ నడిబొడ్డు వరకు సాగిన ఆ భయంకరమైన కల్తీ దండ గుట్టు రట్టు చేస్తున్న ఓ ఘోరం ఏంటో ఈ క్రైమ్ స్టోరీలో ఇప్పుడు చూద్దాం. భాగ్యనగరమా లేక భయంకరమైన నరక కోపమా అన్నట్లుగా మారిపోయింది నేటి పరిస్థితి. అధికారులు ఎక్కడ అడుగు పెడితే అక్కడ కల్తీ భాగోతం బట్టబయలవుతోంది. కమ్మటి మసాలాల దగ్గర నుంచి చల్లటి గొంతులో జారిపోయే ఐస్ క్రీముల వరకు అంతా కల్తీమయమే. నగరవాసుల ఆరోగ్యాన్ని కాలరాస్తూ అక్రమార్కులు కోట్లు గడిస్తున్నారు. అధికారులు దాడుల్లో వెలుగు చూస్తున్న దృశ్యాలు చూస్తుంటే సామాన్య ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. శుచిలేదు, శుభ్రత అంతకన్నా లేదు. కేవలం లాభమే పరమావధిగా ఈ మోసగాళ్లు రెచ్చిపోతున్నారు. అసలు ఈ కల్తీ దందా వెనుక ఉన్న అసలు సూత్రధారులు ఎవరు? పొరుగు రాష్ట్రాల నుంచి నగరానికి చేరుతున్న ఆ విషపు పదార్థాలు ఏమిటి? ప్రతి అడుగులోనూ పొంచి ఉన్న ఈ ప్రమాదాన్ని పసిగట్టడం ఎలా? ఇప్పుడు ఇదే అంశం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. అధికారులు కళ్లుగప్పి సాగుతున్న ఈ నల్లని వ్యాపారం వెనుక ఉన్న అసలు దొంగలను వేటాడేందుకు టాస్క్ ఫోర్స్ రంగంలోకి దిగింది. ముందుగా వికారాబాద్ జిల్లా తాండూరులో జరిగిన ఆపరేషన్ వివరాలు చూస్తే ఒళ్ళు గగుళ్లు పొడుస్తుంది. అక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ పేరుతో మృత్యువును ప్యాక్ చేసి విక్రయిస్తున్నారు. టాస్క్ ఫోర్స్ పోలీసులు అత్యంత రహస్యంగా సమాచారాన్ని సేకరించి మెరుపుదాడులు నిర్వహించారు. తాండూరు పోలీస్ స్టేషన్ పరిధిలో సుమారు 600 కిలోల కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ను స్వాధీనం చేసుకున్నప్పుడు అధికారులే విస్తుపోయారు. ఈ అక్రమ దందా వెనుక కర్ణాటకకు చెందిన తయారీ ముఠా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. పొరుగు రాష్ట్రం నుంచి భారీ ఎత్తున ఈ విషపు ముద్దను తరలించి స్థానికంగా విక్రయిస్తున్నారు. కర్ణాటకలోని బీదర్కు చెందిన తయారీదారులు గిరిధర్రావుతో పాటు తాండూరులో ఈ కల్తీ పేస్ట్ను విక్రయిస్తున్న శ్రీధర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రజల కిచెన్లోకి విషాన్ని చేరవేస్తున్న ఈ ముఠా ఆగడాలకు అడ్డుకట్ట వేసేందుకు పోలీసులు గట్టి చర్యలు చేపట్టారు. హైదరాబాద్ నడిబొడ్డున సాగుతున్న మరో ఘోరం చూస్తే మీ ఒళ్ళు గగుర్లు పొడుస్తోంది. మోసాపేట భరత్ నగర్లోని ఎస్పీఆర్ చికెన్ సెంటర్ అసలు రంగు ఇప్పుడు బయటపడింది. అక్కడ విక్రయిస్తున్నది తాజా మాంసం కాదు, గడ్డగట్టిన కుళ్ళిపోయిన మాంసం. టాస్క్ ఫోర్స్ డీసీపీ వైభవ్ గైక్వాడ్ రఘునాథ్ నేతృత్వంలో జరిగిన ఈ మెరుపుదాడిలో సుమారు 352 కిలోల కుళ్ళిపోయిన చికెన్ పట్టుబడింది. అత్యంత అపరిశుభ్రమైన వాతావరణంలో ఈగలు ముసురుతున్న చోట నిల్వ ఉంచిన చికెన్ రెక్కలు, కాలేయం భాగాలను చూసి అధికారులు విస్తుపోయారు. మానవ వినియోగానికి ఏమాత్రం యోగ్యం కాని ఈ మాంసాన్ని స్థానిక హోటళ్లకు సరఫరా చేస్తూ సూరజ్ పాల్ అనే వ్యక్తి కాసుల వేటలో పడ్డాడు. FSSAI లైసెన్సు గడువు ముగిసినా దర్జాగా సాగుతున్న ఈ నరకపు దందాను పోలీసులు బట్టబయలు చేశారు. మీరు హోటల్లో తినే చికెన్ ముక్కల వెనుక ఉన్న ఈ కట్టిక నిజం ఇప్పుడు నగరవాసుల్ని వణికిస్తోంది. ఇక వేసవికాలం వస్తుండటంతో చల్లని ఐస్ క్రీముల పేరుతో సాగుతున్న మరో ఘోరం ముషీరాబాద్లో వెలుగు చూసింది. ఎటువంటి అనుమతులు లేకుండా బాపూజీ నగర్లో నడుపుతున్న బ్లూ బెల్స్ ఐస్ క్రీం తయారీ కేంద్రంపై టాస్క్ ఫోర్సు, GHMC, ఫుడ్ సేఫ్టీ అధికారులు సంయుక్తంగా దాడి చేశారు. అశోక్ అనే వ్యక్తి తన లాభాల కోసం ప్రజల ఆరోగ్యంతో ఎంతటి దారుణానికి ఒడిగట్టాడో తెలిస్తే మీరు షాక్ గురవుతారు. అత్యంత అపరిశుభ్ర వాతావరణంలో గడువు ముగిసిన ముడి పదార్థాలతో ఐస్ క్రీంలు తయారు చేస్తూ మార్కెట్లో విక్రయిస్తున్నాడు. నాణ్యమైన ఉత్పత్తులని నమ్మబలుగుతూ హోల్సేల్, రిటైల్ మార్కెట్లకు వీటిని సరఫరా చేస్తున్నాడు. ఈ సోదాల్లో సుమారు 1,75,000 రూపాయల విలువైన 1,252 లీటర్ల ఐస్ క్రీంలను అధికారులు సీజ్ చేశారు. ఇందులో వెనీలా, బటర్ స్కాచ్, అమెరికన్ నట్స్ వంటి పాపులర్ పేర్లు కూడా ఉండటం గమనార్హం.
ఈ తయారీ కేంద్రంలో లభ్యమైన ముడి పదార్థాలు చూస్తే ఎవరికైనా భయం వేస్తుంది. తయారీ కోసం వాడుతున్న పైనాపిల్, మ్యాంగో, సీతాఫల్ ఫ్లేవర్ బాటిళ్లపై ఎప్పుడో గడువు ముగిసిపోయింది. అంతేకాదు, రంగురంగులుగా కనిపించే వాడే సింథటిక్ ఆహార రంగులు కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దాదాపు 2550 పెప్సీ ఐస్ క్రీం ప్యాకెట్లు, 800 మలై కుల్ఫీలను పోలీసులు సీజ్ చేశారు. ఈ కిలాడి అశోక్ కేవలం తన సంపాదన కోసం చిన్నపిల్లలు ఇష్టంగా తినే ఐస్ క్రీములో విషాన్ని నింపి విక్రయిస్తున్నాడు. నిందితుడితో పాటు స్వాధీనం చేసుకున్న సామగ్రిని తదుపరి దర్యాప్తు కోసం ముషీరాబాద్ పోలీసులకు అప్పగించారు. భారతీయ న్యాయ సంహిత సెక్షన్ల కింద కఠినమైన కేసులు నమోదు చేసి దర్యాప్తును ముమ్మరం చేశారు. అధికారుల పర్యవేక్షణలో సాగుతున్న ఈ వేట ఇప్పుడు అక్రమార్కుల గుండెలో రైలు పరిగెత్తిస్తోంది. నగరంలో జరుగుతున్న ఈ వరుస దాడులు ఒకటే నిజాన్ని చెబుతున్నాయి. మనం తినే ఆహారం ఎంత ప్రమాదకరంగా మారుతుందో అర్థం చేసుకోవాలి. కేవలం అధికారులు దాడులు చేసినప్పుడే కాకుండా ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. గుర్తింపు పొందిన పరిశుభ్రమైన కేంద్రాల నుంచే మాంసం, ఇతర ఆహార పదార్థాలను కొనుగోలు చేయాలని సూచిస్తున్నారు. ఎక్కడైనా అనుమానాస్పద పరిస్థితులు కనిపిస్తే వెంటనే అధికారులకు సమాచారం అందించాలని డిప్యూటీ కమిషనర్ వైభవ్ గైక్వాడ్ రఘునాథ్ విజ్ఞప్తి చేశారు. అక్రమార్కుల ఆటలు సాగనివ్వబోమని, ప్రజల ప్రాణాలతో ఆడుకుంటే ఊరుకోబోమని గట్టి హెచ్చరికలు జారీ చేశారు. అల్లం పేస్ట్ నుంచి ఐస్ క్రీం వరకు ప్రతి చోట నిఘా పెంచిన అధికారులు ఈ కల్తీ మాఫియా అంతం చూడటమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. ఇప్పటికైనా ప్రజలు మేల్కోవాలి, ఆహారం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అధికారులు రాఘవేందర్, రాజశేఖర్ వంటి వారు తమ బృందాలతో కలిసి ఈ కల్తీ కేంద్రాల తలుపులు బద్దలు కొట్టారు. అక్రమార్కులు తప్పించుకునే ప్రయత్నం చేసినా చుట్టుముట్టిన పోలీసులు వారిని ఉక్కుపాదంతో అణిచివేశారు. టన్నుల కొద్దీ కుళ్ళిన మాంసం, విషపూరితమైన రంగులు, గడువు ముగిసిన ముడి పదార్థాలను చూసి అధికారులు సైతం నివ్వెరపోయారు. వాహనాలను సీజ్ చేస్తూ, నిందితులకు బేడీలు వేస్తూ పోలీసులు చేసిన ఈ ఆపరేషన్ ఒక సినిమా యాక్షన్ సీన్ను తలపించింది. చూశారుగా, భాగ్యనగరం ముసుగులో ఎంతటి భయంకరమైన నేర సామ్రాజ్యం విస్తరించి ఉందో. మనం ఆరోగ్యంగా ఉండడానికి తినే ఆహారమే మన శ్మశానానికి పంపేలా ఈ కేటుగాలు ప్లాన్ చేస్తున్నారు. డబ్బు కోసం కక్కుర్తి పడి మానవత్వాన్ని మర్చిపోయిన ఇలాంటి కసాయిల పట్ల ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలి. ప్రజలారా, మీరు కొనే వస్తువు నాణ్యమైందేనా, మీరు తినే ఆహారం శుభ్రమైనదేనా అని 1కి 10 సార్లు ఆలోచించండి. లేదంటే ఆ కమ్మని రుచే మీ చివరి భోజనం కావచ్చు. అక్రమార్కులకు ఒకటే హెచ్చరిక: పోలీసుల కళ్ళు గప్పి ఈ విషపు వ్యాపారం చేస్తామంటే సహించేది లేదు. మీ ఆగడాలకు చరమగీతం పాడే రోజు దగ్గరలోనే ఉంది.